గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, దాని నుంచి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్. జిహెచ్ఎంసీ ఇప్పుడు విస్తరించింది. ఓఆర్ఆర్ వరకు కూడా జిహెచ్ఎంసీయే మొత్తం కొన్ని సర్కిల్స్, జోన్స్, అట్లాగే 150 మంది కార్పొరేటర్ల నుంచి 300 కార్పొరేటర్లు. సార్ సిటీ విస్తరించడం ఈజ్ ఇట్ గుడ్? అండ్ ఇంకోటి 4th సిటీ సార్, ఇది కూడా నేను మాట్లాడాలి. 4th సిటీ అసలు అది రియల్ ఎస్టేట్ దందా కోసం పెట్టింది కానీ 4th సిటీ లేదు, ఏ సిటీ లేదు అని నిన్న కేసీఆర్ కూడా కామెంట్ చేయడం జరిగింది. మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే సరే, రియల్ ఎస్టేట్ దందా కోసం అయితే కాదు, అప్పుడున్న ప్రభుత్వం కూడా ఫోర్త్ సిటీ ఉన్నప్పుడు నేను కూడా అప్పుడున్న టీఆర్ఎస్ ఒక ఆ ఏరియాలో కాంటాక్ట్ చేసిన లాగా నేను ఊర్లలోకి పోయి చెప్పాను, ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటుంది, మీరు ల్యాండ్స్ ఇవ్వాలా ఫార్మాసిటీ కోసం. ఎస్, మీరు రీజనబుల్ ప్రైస్ ప్రభుత్వానికి కూడా నేను అప్పుడు మా ఉన్న కలెక్టర్ గారితో మేము ప్రభుత్వాన్ని అంటే మా ఇబ్రాహీంపట్నం ఏరియాలో నేను కాంటాక్ట్ చేసిన కదా, ఎక్కువ ఏరియా ఇబ్రాహీంపట్నంకి వెళ్ళిపోయింది. వాళ్ళకి నేను ఇంత ల్యాండ్ ఇంత మీరు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను కూడా ఇప్పటి చేసిన. ఏ ప్రభుత్వం అయినా అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మన ఫార్మా సిటీ అనుకుంది. ఇప్పుడున్న ఫార్మా దానివల్ల కొంత ఏరియా వాళ్ళకు పొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు మనం చౌటుప్పలు చూస్తున్నాం, ఇప్పుడు అంతకుముందు మనకు పటాన్ చెరువు మన దాని గురించి తెలుసు. అవును సార్, ఎంత అవుట్ అయిపోయింది. ఈరోజు చౌటుప్పలు కూడా మీరు బొండి ఆ ఏరియా మొత్తం వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. సో 100% ఆయన ఏమన్నారు, కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు మొన్న కూడా అంటున్నాడు, నో జీరో పొల్యూషన్ లేకుంటే అట్లా అవుతుందా? అక్కడున్న ఏరియా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఫార్మా వద్దు అని అన్నారు. నిజంగా చెప్పాలంటే వచ్చింది. సో ఫార్మా వద్దంటే మరి ప్రభుత్వం ఆ ఏరియా ఆ యొక్క ల్యాండ్ను ఎక్వైర్ చేసింది, దేనికి యూటిలైజ్ చేయాలి? మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వరు కదా ఏ ప్రభుత్వం అయినా. కొత్తది ఏదైనా ప్రపోజల్ తీసుకొస్తారు. సో దీంట్లో రియల్ ఎస్టేట్కి ఇస్తుండ్రా? అప్పుడున్న ఫార్మా వాళ్ళకు కూడా పర్ ఎకర్ కాస్ట్ కోసం అమ్మేదానికి ఇచ్చింది, ఫ్రీగా ఇద్దామని ఎవరు అనుకోలే. లేకుంటే యంగ్స్టర్స్కు లేకుంటే ఎవరైతే ఎంటర్ప్రినర్స్కు ఫ్రీగా ఇస్తామని చెప్పి ఏ ప్రభుత్వం అనలే. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉన్నదాన్ని యూటిలైజ్ చేయాలనుకుంటుంది. ఎట్లా యూటిలైజ్ చేయాలి? ఫార్మా సిటీ వద్దంటుండ్రు, ఫార్మా ఇండస్ట్రీ వద్దంటుండ్రు, ఇంకా దూరం ఎక్కడికో పోవాలంటుండ్రు. కాబట్టి ఏం చేయాలి? సిటీ దగ్గర ఉంది, సిటీలో కూడా ల్యాండ్స్ అయిపోయినాయి. మనము ఉప్పల్ చూసినాము, ఇంతకుముందు ఉప్పల్లో ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఉప్పల్లో ఇండస్ట్రీస్ అన్ని మూతపడ్డాయి కదా, ఎందుకంటే అక్కడ ప్రజలు ఒప్పుకుంటలేరు, పొల్యూషన్ వస్తుంది, దుమ్ము వస్తుంది, ధూళి వస్తుందని. సో ఇప్పుడు దూరం పోవాలా? సో ఇమీడియట్ గవర్నమెంట్కి అక్కడ ల్యాండ్ ఉంది, అంతకుముందు ఎక్వైర్ చేసింది, దాన్ని వేరే ఇండస్ట్రీస్కి ఇస్తుంది. దాంట్లో తప్పేముంది చెప్పండి? తప్పు లేదు నిజంగా చెప్పాలంటే. వంతారా వస్తుంది రిలయన్స్ వాళ్ళది, అంబానీకి సంబంధించి. ఆ తర్వాత సినిమా వాళ్ళది, సినిమాదేదో సంథింగ్ పెడతారట. ఎందుకు అక్కడ బాలీవుడ్ వాళ్ళు వీడికొచ్చి సినిమాలు పెట్టన్నా, దేనికోసము ఇదంతా అనేది కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. అది సరే, ఇప్పుడు వంతారాకి ఇచ్చిండ్రా, సినిమాలకి మెస్సీని మర్చిపోయినా సార్, మెస్సీని ఎందుకు తీసుకురావాలా అనేది కూడా ఒక చర్చ ఉంది సార్. మెస్సీని తీసుకురావడం, ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు అని 450 కోట్లో 500 కోట్లో మెస్సీ రావాలి అంటే నిజంగా అంత జరుగుంటుందా సార్? సరే, దానికి గవర్నమెంట్ చెప్పింది కదా, మెస్సీకి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, పైసా మేము ఇయ్యలేదు. పైసా ఎవరు ఇచ్చిండ్రు? సింగరి అని వాళ్ళు బికాజ్ సింగరి ఇట్స్ ఏ కంపెనీ, వాళ్ళు ఆయనకు వచ్చేదానికి ఎక్స్పెండిచర్. కానీ మెస్సీని తీసుకొచ్చింది కల్కట్టా నుంచి ఎవరో ఈవెంట్ మేనేజర్, ఆయన తీసుకొచ్చారు. వాళ్ళు ఈవెంట్ చేసేవాడు. ఇది తెలంగాణ ప్రభుత్వానికో తెలంగాణలో ఉన్న లీడర్లకు సంబంధించి కాదు, వేరే వాళ్ళు తెచ్చినప్పుడు ఈ టైంలో ఆయన కూడా వచ్చింది చేపట్టి. ముఖ్యమంత్రి గారికి ఫుట్బాల్ అంటే ఇష్టం, మనం చూస్తూ ఉన్నాం కదా, స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఫుట్బాల్ ఆయన ఆడతాడు, స్పోర్ట్స్ ఓవరాల్గా స్పోర్ట్స్ అంటే ఇష్టం. కాబట్టి దాన్ని ఆయన అడ్వాంటేజ్ తీసుకొచ్చిండేమో. బట్ తెలంగాణ ప్రభుత్వమే మెస్సీని తీసుకురావాలి 4th సిటీ కోసం. ఆయన 4th సిటీకి ఏం పోలే, ఆయన ఇక్కడికి వచ్చిండు. ఫస్ట్ ఆయన కలకట్టాకి వచ్చిండు, మన హైదరాబాద్కి వచ్చిండు, ప్లస్ ముంబై పోయిండు, ఢిల్లీ పోయిండు. మరి వీళ్ళందరూ ఎట్లా తీసుకొచ్చిండ్రు? ఒక మనవాళ్ళు తీసుకొస్తే వాళ్ళందరూ తీసుకుపోయినరా? అది ఆయన ప్రోగ్రామ్ ఉంది, అది ప్రోగ్రాంలో తీసుకొచ్చిండు. దానివల్ల ప్రభుత్వానికి ఏమో నష్టం లేదు కదా. నిజంగా దానివల్ల యూత్లో స్పోర్ట్స్ మీద ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది కదా. ఎక్కడెక్కడ నుంచో వచ్చారు సార్, బెంగళూరు నుంచి వచ్చినామన్నారు, ఇండోర్ నుంచి వచ్చినాం. 100%. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈరోజు యువతకు అలాంటి స్పోర్ట్స్ మీద ఒక కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఫ్యూచర్ చూడరి,
మనకి ఇప్పుడు ఏఐ వచ్చేసింది. అవును. మన వెనకట్లాగా వేరే అంటే వేరే దూరం పోయి అందరికి కార్లు వచ్చినాయి, ఎక్కడున్నారు ఇంట్లో అంటే ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నాము. అవును. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, రోజు ఐఫోన్ మీద కూర్చుంటున్నారు. స్పోర్ట్స్ అనేది లేకుంటే రేపటి నుంచి ముందు యూత్ ఎంతో నష్టం, ఎంతో అది జరుగుతుంది. చాలా ఇంత డ్యామేజ్ అంటే చెప్పలేంత డ్యామేజ్ జరుగుతుంది. సో డెఫినెట్ ఈ రోజు నుంచి స్పోర్ట్స్ మీద పిల్లలకు ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అని కూడా ప్రొజెక్షన్ చేసుకుంటుంది. నిజంగా మీ పార్టీకి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా సార్? హైదరాబాద్కి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ పార్టీకి దానివల్ల ఏం పెరగదు, కానీ హైదరాబాద్కి డెఫినెట్ పెరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ మెస్సీ పోయిండు, మెస్సీ అక్కడ మ్యాచ్ సీఎం తోటి మ్యాచ్ ఉందనంట అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా. మీ గ్రాండ్ డాటర్స్ కూడా పోయినట్టున్నారు కదా, డాటర్ అంటే చూడరి అంటే నాకు తెలియదు, వాళ్ళు ముందటనే ప్లాన్ చేసుకుంటారట. ప్లాన్ చేసుకొని నా గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు వాళ్ళు పోయినరు. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసిండ్రు. నేను చూసినాను, నేను నా గ్రాండ్ చిల్డ్రన్ తోటి నేను లండన్, ఇటలీ పోయినప్పుడు వాళ్ళు డెఫినెట్ ఫుట్బాల్ ఎక్కడ ఉందో ఫుట్బాల్ స్టేడియం పోయి చూస్తారు వాళ్ళు. ఓకే. అంటే పిల్లలకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ముందు నిజంగా ఈ గవర్నమెంట్ నేను నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఎప్పటికీ సరే ఇవన్నీ పొలిటికల్ ఇవన్నీ జెమ్మిక్స్ మాట్లాడుకుని తిట్టుకుంటాం, అంతా చేస్తాం, కానీ స్పోర్ట్స్ మీద తగినంత అంటే ఫండింగ్ ఇవ్వాలా, దాన్ని ఎంకరేజ్ చేయాలా. అది చేసినప్పుడే ఫ్యూచర్లో ఇక్కడున్న యూత్ వాళ్ళకు స్పోర్ట్స్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు రియల్గా వాళ్ళ యొక్క లైఫ్లో ఒక సిస్టమేటిక్గా పోతారు. అది జరుగుతుంది కంపల్సరీ. 100% దానికి స్పోర్ట్స్కు ఒక సిస్టమేటిక్ కనెక్షన్ అనేది ఉంది, లింకేజ్. ఎస్ సార్. ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కోర్స్ 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోండి, జమిలీ వస్తుందో రాదో తెలియదు, కానీ 153 నియోజకవర్గాలు అయితే కాబోతున్నాయి సార్. మీరు ఏ నియోజకవర్గం నుంచి కాంటెస్ట్ చేస్తారు సార్? దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్. నేను కాంటెస్ట్ చేసినది కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో పాలిటిక్స్ ఇప్పుడున్న ఈ 10-15 ఏళ్ళు 12 ఏళ్ళకి వెళ్ళి ఈ విధంగా ఉండొద్దు. ఎంతో అంతో కొద్ది పాలిటిక్స్ అంటే ప్రజలు ఇప్పుడు కొందరు న్యూట్రల్స్ కూడా అరే పాలిటిక్స్ బాగున్నది అనే ఫీలింగ్ రావాలి. అంతేగాని న్యూట్రల్స్ అని ఏమనుకుంటున్నారు, అబ్బా పాలిటిక్సా ఇదొక చెత్త అనే అది రావద్దు. మనలో రూల్ చేసేటోళ్ళు మన గురించి ఎవరైతే మనం ఎన్నుకుంటున్నామో వాళ్ళు ఈ విధంగా కాదు, వీళ్ళు లూటర్సు, వీళ్ళు మంచోళ్ళు గారు, వీళ్ళు చెత్త అని అనుకుంటే, వీళ్ళు తోలు తీస్తారు లేకుంటే ఇంకేదో చేస్తారు అనుకుంటే అది మారాల. ప్రజలు కూడా అలాంటి వాళ్ళను పక్కకు పెట్టి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఉమెన్కు 50% వద్దు అంటున్నారు, మరి ఉమెన్ అన్నా ఏమైనా చేంజ్ చేస్తుందేమో అని మేము అనుకుంటాం. ఏమో సార్, అంత హోప్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అవుతుందేమో, మరి చూడాలి సార్. డెఫినెట్ అంటే చెప్తా ఉన్నా, అట్లీస్ట్ ఉమెన్ అయితే ఈ విధంగా చెత్తగా మాట్లాడరు కదా, కాబట్టి వాళ్ళని చూసైనా మేల్ లీడర్స్ కొద్దిగా వాళ్ళు నోరు అదుపులో పెట్టుకొని నిజంగా ఏం మాట్లాడాలి మాట్లాడరే. పాలిటిక్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో మాట్లాడు, కానీ ఇంత రూడ్గా ఈ విధంగా మాట్లాడి మీకు మీరే బురదలు చల్లుకొని మీరు పల్సన్ కావద్దు, ప్రజలు కూడా నవ్వుకునేటట్టు మీరు చేసుకోవద్దని నా విన్నపం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.